హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ ట్రోఫీ 2025లో తొలి సెమీఫైనల్ వచ్చేసరికి ఆస్ట్రేలియాతోనైతే భారత్ అయితే తలబడుతుంది. ఈ మ్యాచ్కి సంబంధించి వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ మొత్తం పూర్తిగా రద్దయితే ఏ జట్టు ఫైనల్ వెళ్ళే అవకాశం ఉంది అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ 2025 వచ్చేసరికి సెమీఫైనల్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ అయితే మిగిలి ఉండడం జరిగింది. అయితే తొలి సెమీఫైనల్ వచ్చేసరికి ఆస్ట్రేలియాతోనైతే భారత్ అయితే తలబడుతుంది. రెండో సెమీఫైనల్ వచ్చేసరికి దక్షిణాఫ్రికాతోనైతే న్యూజిలాండ్ అయితే తలబడుతుంది. అయితే భారత్తో తలపడే మ్యాచ్ వచ్చేసరికి దుబాయ్ వేదిక అయితే జరగబోతుంది. మ్యాచ్ మధ్యాహ్నం 2:30 అయితే ఈ మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. అయితే మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏ జట్టు గెలితే ఆ జట్టు ఫైనల్ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా రసవత్తంగా సాగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అయితే దుబాయ్ వెదర్ రిపోర్ట్ ప్రకారం అయితే మ్యాచ్ జరిగే సమయానికి వర్షం పడే అవకాశం చాలా తక్కువగానే ఉన్నట్లయితే వెదర్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ మొత్తం పూర్తిగా రద్దు అయితే ఏ జట్టు ఫైనల్కి వెళ్తుంది, అసలు ఐసీసీ రూల్స్ ఏం చెప్తున్నాయో ఒకసారి చూసుకుంటే ప్రజెంట్ సెమీఫైనల్ మ్యాచ్లకైనా అదేవిధంగా ఫైనల్ మ్యాచ్లకైనా రిజర్వ్ డే అయితే ఉండడం జరుగుతుంది. అంటే ఒక రోజు మ్యాచ్ ప్రారంభమైనప్పుడు వర్షం పడి పూర్తిగా రద్దు అయితే రిజర్వ్ డేకి అయితే కేటాయించడం జరుగుతుంది. రిజర్వ్ డే రోజు వచ్చేసరికి ఎక్కడి నుంచి స్టాప్ అయిందో అక్కడి నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. రిజర్వ్ డే కూడా పూర్తి వర్షం కారణంగా కానీ ఇతర రకరకాల కారణాలతోనైతే పూర్తిగా రద్దయితే మాత్రమైతే అప్పుడు ఫైనల్కి వెళ్ళే జట్టు వచ్చేసరికి ఏది ఉంటుందంటే పాయింట్ టేబుల్ చూసుకుంటారు. పాయింట్ టేబుల్లో చూసుకుంటే ఏ జట్టు టాప్ పొజిషన్లో ఉంటే ఆ జట్టుకి అయితే ఫైనల్ వెళ్ళే అవకాశం ఉన్నట్లయితే ఐసీసీ రూల్స్ అయితే చెప్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే భారత్ అయితే గ్రూప్ ఏలో టాప్ పొజిషన్లో అయితే కొనసాగుతుంది. మ్యాక్సిమం భారతే ఫైనల్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా గ్రూప్ బిలో వచ్చేసరికి సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి నేరుగా భారత్ అయితే ఫైనల్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. వర్షం కారణంగా పూర్తిగా రద్దయితే మ్యాచ్ మాత్రమైతే ఐసీసీ రూల్స్ మాత్రమైతే ఈ విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం, భారత్ ఆస్ట్రేలియా మధ్య జరగబోయే మ్యాచ్ ఈ రోజు అయితే ప్రారంభం కాబోతుంది. మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళైతే ఫైనల్ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్ రాగానే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలా మా దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.